నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు. హాజరు కానున్న 5 లక్షల మందికి పైగా విద్యార్థులు. భవిష్యత్తు తరాల కోసమే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు. రాజకీయం కోసం అడ్డుకోవద్దని విపక్షాలకు సీఎం విజ్ఞప్తి. మూసీ నిర్వాసితులను ఆదుకుంటామని రేవంత్ రెడ్డి హామీ. ఎట్టి పరిస్థితుల్లోనూ పేదలకు నష్టం కలిగించబోమని భరోసా. పదివేల ఇళ్లు కూల్చి పేదల్ని రోడ్డున పడేస్తారా అని బీఆర్ఎస్ విమర్శలు. మూసీ ప్రాజెక్టుపై ఇవాళ హిమాయత్ సాగర్ వద్ద ప్రజెంటేషన్. పశ్చిమాసియాలో కొనసాగుతున్న భీకర యుద్ధం. ఇరాన్, లెబనాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా దాడులు.